ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును దేవుడు మనకు అనుగ్రహించి ఈ శ్రేష్టమైన సమయములో దేవుని పరలోకపు సంగతులను మనము ధ్యానం చేయుటకు ప్రభు ఇచ్చిన ధన్యత కొరకు ప్రభువునకు మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, గడిచిన సందేశములో దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నాడు అన్న విషయాన్ని నేను మాట్లాడుతూ, ప్రభు తన వారిని ఎరిగి ఉన్నాడు అని, తన్ను ఏర్పరచుకున్న వారిని ఎరిగి ఉన్నాడు అని, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఏర్పరచుకున్న వారిని ఎరిగి ఉన్నాడు అని, తన పేరును బట్టి అంటే మన స్వభావమును బట్టి మనలను ఎరిగి ఉన్నాడు అన్న విషయాన్ని గడిచిన సందేశంలో నేను మాట్లాడాను. ఈ సమయమున మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, దేవుడు తన వారిని ఎరిగి ఇచ్చు దీవెనలు ఏవి? దేవుడు తన వారిని ఎరిగి అంటే తెలుసుకొని అని అర్థం. దాన్ని మీరు వేరే ఆలోచన చేయాల్సిన పనేమిలే. వారిని నేను ఎరుగుదును అని అంటే నేను తెలుసుకొని ఉన్నాను అని అర్థం. సో తన వారిని ఎరిగి దేవుడు ఇచ్చు దీవెనలు ఏంటో కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం. మూల వాక్యంలోనికి వెళ్దాం. ఆమోసు గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 756 పేజీలో ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాం. ఎరుగుట అనే మాట మీద ప్రభు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. 2వ వచనాన్ని చదువుదాం. అదేమనగా భూమి మీద సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును చాలు పురుగులారా. మొట్టమొదటిది దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మరలా చూడండి ఆ మాట. భూమి మీద సకల వంశములలోను భూమి మీద వేల తెగలున్నాయి, లక్షల వంశాలున్నాయి. ఇక్కడ కూర్చున్న మనమే, దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలమైన మనమే, క్రీస్తు స్వరక్తములో కడగబడిన మనమందరము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై ఉన్నాం. అంటే భౌతికంగా ఒక్కొక్కరికి ఒక ఇంటి పేరు ఉంది. ఉదాహరణకు ఓ అనే నా ఇంటి పేరు ఉంటే మా ఇంటి పేరు ఓబులరెడ్డిపల్లి అని ఇంటి పేరు. అలాగ మీకు ఒక పేరుంది, భర్తకు ఒక పేరుంది, భార్యకు ఒక ఇంటి పేరుంది, సర్నేమ్ అంటారు. ఇలాగ కొన్ని పేర్లు ఉన్నాయి. అది లోకానుసారంగా. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే, భూమి మీద సకల వంశములలోను, అంటే అందరూ వేరు వంశాలు కలిగి ఉన్నప్పుడు మీరు నా నామములో రక్షించబడిన బిడ్డలు కాబట్టి మిమ్మును మాత్రమే నేనేం చేశాను, ఎరిగి ఉన్నాను అన్నాడు. ఏమి ఎరిగి ఉన్నాడు? ఏం తెలుసు దేవునికి నా గురించి? నా కష్టాలు ఏం తెలుసు దేవునికి? నా బాధలు ఏం తెలుసు దేవునికి? నా ఇబ్బందులు ఏం తెలుసు దేవునికి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. చాలామంది అలాగే అంటారు. ఏం పాపా ఇలాగున్నావు, ఏంట్రా అలాగున్నావు అంటే నీకేం తెలుసు నా బాధ అని అంటారు. నిజమే, ఒకవేళ ఎదుటి వ్యక్తికి తెలియకపోవచ్చేమో. మనం ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్తే హై టెక్నాలజీ కలిగినటువంటి స్కాన్స్ చాలా వచ్చాయి. హై టెక్నాలజీ
నీకు నరము నిన్నటి దినాన నేను ఒక ఆయనతో మాట్లాడుతున్నాను. ఆయనకు ఒక రాజకీయ నాయకుడు, నాకు బాగా తెలిసిన వ్యక్తి. కాలక్రమేణా ఏమైందో తెలియదు కానీ 2 కళ్ళు చూపు పోయింది. ఒక 20% మాత్రమే 2 కళ్ళలో చూపు ఉంది. మనిషి సహాయం లేకపోతే వెళ్ళలేడు. గొప్ప ధనవంతుడు. ఆయన కుమార్తె మెడిసిన్ చదువుతుంది, MBBS చదువుతుంది. 1,50,00,000 పెట్టి మెడిసిన్ చదివిస్తూ ఉన్నాడు. గొప్ప ధనవంతుడే. ఆయనతో నేను మాట్లాడేటప్పుడు, ఏంటి సార్ మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదండి, పెట్రోల్ బంకులు ఉన్నాయి, చాలా ఫ్లాట్స్ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, గొప్ప ధనవంతులు మీరు, రాజకీయంలో ఉండేవాళ్ళు ఒకప్పుడు. సో మీరు ఈ దేశం కాకపోతే విదేశమైనా వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు కదా, దృష్టి వచ్చడానికి, అందులో ఐ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు కదా, అంటే కన్ను తీసి కన్ను పెడతారు కదా, ఇలాగెన్నో చెప్పాను. ఆయన అన్నీ మాట్లాడుతూ అన్నాడు, రూబేన్, కన్ను తీసి కన్ను పెట్టడం ఈజీనే, కానీ నరాలే చిట్లిపోయి దానిలో నుంచి బ్లడ్ క్లాట్ అయింది. ఇప్పుడు ఆ నరాలను అతికించడమే కష్టమైపోయి కొన్ని దినాలకు చూపు పోయింది. కన్ను అయితే మార్చచ్చు కానీ నరాలు మార్చడం కాదు అన్నాడు. అదేంటి, ఎందుకు మార్చలేరు అని అన్నాను నేను. ఆయన అంటాడు, మన తల వెంట్రుక కన్నా సన్నగా ఉంటాయంట కంటి నరాలు, తల వెంట్రుక కన్నా చిన్నగా. అంటే ఎంత స్మూత్గా ఉన్నాయో ఆలోచన చేయండి. అయితే నేనేమంటున్నానంటే, ఆ తల వెంట్రుక కన్నా సన్నగా ఉన్నటువంటి నరము ఎక్కడ క్లాట్ అయిందో, ఎక్కడ బ్లడ్ లీక్ అవుతుందో కనిపెట్టగలిగిన యంత్రాలు ఉన్నాయి. ఎక్కడ బ్లడ్ నిలబడిపోయిందో, అంత చిన్న నరములో ఎక్కడ తెగిపోయిందో కనిపెట్టగలిగినటువంటి టెక్నాలజీతో కూడిన స్కాన్స్ ఉన్నాయి. కానీ హృదయ అంతరంగములో ఏముందో కనిపెట్టగలిగిన స్కాన్ ఇంకా భూమి మీదికి రాదు కూడా. ఒక తల్లి దేవాలయానికి వచ్చింది, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. పాస్టర్ గారు చూస్తున్నారు. తాగి వచ్చింది, మత్తురాలు, బుద్ధి లేదు కొంచెమన్నా, దేవాలయానికి తాగి రావచ్చా అని అనుకుంటున్నాడు పాస్టర్ గారు. ఎందుకంటే ఆమె పెదాలు కదులుతున్నాయే కానీ శబ్దం బయటికి రావడంలా. పాస్టర్ గారు ఏమనుకున్నారంటే తాగిందేమో అని అనుకున్నాడు. కానీ ప్రభు అనుకుంటున్నాడు, ఆమె హృదయములో గర్భఫలము లేదు, గొడ్రాలుగా బాధపడుతుంది అని హృదయ అంతరంగాన్ని దేవుడు ఏం చేశాడు, చూశాడు. ఎవరా దైవజనుడు? ఏలి పైరూపం చూస్తున్నాడు, ఏలి పైనున్న స్వభావాన్ని చూస్తున్నాడు. కానీ దేవుడు హృదయములో ఏ కన్నీరుందో చూస్తున్నాడు. అందుకే ఆ మాటను రాయబడింది, ఆయన అందరినీ ఎరిగిన వాడు, ఆంతర్యమును ఎరిగిన దేవుడు మన దేవుడు. మీ బాధ ఎవరికి తెలియకపోవచ్చు, సహజీవనము చేస్తున్న భర్తకు అర్థం కాకపోవచ్చు, కన్న బిడ్డకు కన్న తల్లికి అర్థం కాకపోవచ్చు, కన్న తండ్రికి తల్లికి అర్థం కాకపోవచ్చు. కానీ అర్థం చేసుకుని హృదయ బాధను గుర్తెరగగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఆంతర్యమును ఎరిగిన వాడండి. నీ లోపల ఏ మూలుగుందో, ఏ బాధ ఉందో, ఏ వేదన ఉందో అంతా తెలుసు ఆయనకు. నువ్వే అనుకుంటావు నా బాధ ఎవ్వరు పట్టించుకోవడంలా అని. నువ్వు ఆయనకు చెప్పడంలా, నువ్వు ఆయన ఎదుట గోజాటంలా. హన్న అప్పటికి అనేక సంవత్సరాలు మందిరానికి వస్తుంది పోతుంది, కానీ ఏం చేయలే. ఇప్పుడు గోజాడినట్టుగా, ఇప్పుడు ప్రాధేయపడినట్టుగా, ఎప్పుడు ప్రాధేయపడినట్టుగా లేదు. మనం మొదటి అధ్యాయాన్ని చూస్తే ఆ అధ్యాయ ప్రారంభంలో రాయబడింది, ఏటేటా వారు షిలోహుకు పోవచ్చునే ఉన్నారు. కానీ ఇప్పుడు అలా లేదు. వచ్చిన తర్వాత హృదయాన్ని కుమ్మరించడం ఉంది. ఇప్పుడు అందుకు కార్యం జరిగింది. చాలామంది రావడం పోవడం నేర్చుకున్నారు. హృదయాన్ని కుమ్మరించగలిగితే, కుమ్మరించగలిగితే ఏమి లేకోకుండా క్లీన్ హార్ట్, ప్రభువా నా హృదయం అంతా నీకు తెలుసు, ఒప్పుకుంటున్నానయ్యా, పాపం ఉన్నిందా ఒప్పుకుంటున్నాను, కప్పుకోను, ఇంకా నేను విడిచిపెట్టేస్తున్నాను. ఈ రోజు నుంచి నా జీవితం ఎలాగ ఉండాలని నేను కోరుకుంటున్నాను. నన్ను ఎరిగిన దేవా నా జీవితంలో ఈ కార్యం చేయంటే
తప్పకుండా కార్యం చేయుటకు సామర్థ్యము కలిగిన వాడు ఆరాధిస్తున్న దేవుడు. సో తన వారిని ఎరిగి ఏ దీవెనలు ఇస్తాడు దేవుడు అనే మాటను మనం చూస్తాం. కొన్ని మాటలు చూద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 15వ వచనాన్ని చూద్దాం. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, అలాగే నేనును నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. చాలు ప్రియులారా, మీకు అర్థం కావడానికి ఇంకొక వచనం చదివించేనా, వివరిస్తాను. 10వ వచనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకొచ్చును గాని మరి దేనికిని రాడు. ఆ మాట గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. మొదటిది ప్రియులారా, దేవుడు తన బిడ్డలను ఎరిగి వారికి నిత్య జీవమునిచ్చువాడు. అందుకే 10వ వచనం చదివి వచ్చాను. దొంగ అయితే దొంగతనం చేయడానికి వస్తాడట. మన ప్రభు అయితే తన ప్రియ బిడ్డలకు జీవమునివ్వడానికి. ఏ జీవము? నిత్య జీవము సమృద్ధిగా ఇవ్వడానికి. ఎవరికి? 15వ వచనంలో చూసాం, తను ఎరిగిన వారికి. దేవుడికి ఎవరైతే తెలుసో, దేవునికి తెలిసిన వారికి ఆయన సమృద్ధి అయిన జీవం ఇచ్చు దేవుడు. మీకు ఒక మాట చెప్తాను అర్థం కావడానికి. మీరు చెప్పాలి, ఇప్పుడు ప్రతిస్పందిస్తారనమాట. మీకు మన ప్రధానమంత్రి ఎవరో తెలుసా? మనకు దేవుడు తెలుసు, దేవునికి మన గురించి తెలుసు అనంటే మనకు ఆయనకు ఏముండాలి? పరిచయాలు, సంబంధాలు ఉండాలి. మీరందరూ చదువుకున్నా, పెద్ద పెద్ద చదువులు చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయకపోయినా, ఎవరండి ప్రధానమంత్రి, ఎవరండి ముఖ్యమంత్రి అంటే టక్కన పేరు చెప్పారు. ఆయన ఏదో మన ఇంటికి ఎప్పుడో ఒకసారి వచ్చి భోంచేసిపోయినట్టుగా చెప్పారు. మీకు తెలుసు, ఎందుకంటే పరిపాలిస్తున్న ఆ వ్యక్తి. కానీ ఆ వ్యక్తి మీ గురించి చెప్పాడు అనుకోండి, మొత్తం దేశం అంతా ఏమవుతుంది? హాట్ టాపిక్. ఆ రోజు సెన్సేషనల్ న్యూస్. పలాని పులివెందుల పట్టణంలో నగరగుట్ట కాలనీలో సో పలాని ఆమె గురించి మాట్లాడాడు అనంటే ఛానల్స్ అన్నీ ఆ రోజు మీ గురించి మాట్లాడతాయి. అంటే మనకు మోదీ తెలియడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, కానీ ఆయనకు మనం తెలియడం చాలా గొప్ప విషయం. మాకు తెలుసు దేవుడు. ఒక ఆయన అడిగాను, ఏంటో యేసుప్రభు తెలుసా నీకు? యేసుప్రభు ఎందుకు తెలియదండి, నా ప్యాకెట్లో ఉంటాడు ఎప్పుడు అన్నాడు. యేసుప్రభు నీ ప్యాకెట్లో ఉండడం ఏంటి? యేసుప్రభు నా ప్యాకెట్లో ఉన్నాడు అన్నాడు. ఎదురు తీరా బాబు చూద్దాం అని అంటే తీశాడు ఒక చిన్న గ్రీటింగ్ కార్డు, అంటే ఫోటో చూపించాడు. ఇదిగో యేసుప్రభు ఎప్పుడు ప్రతి ఆదివారం గుడికి వెళ్తాడా? ఏమవసరం అండి, జోబీలోనే ఉంటే. ఆ జోబీలో అది పెట్టేటప్పుడు కొంచెం క్రాస్గా పడితే కొంత ఎత్తు వచ్చింది జోబీ. ఏంటి జోబీ ఎత్తుగా వచ్చింది అని అన్నాను. బీడీ పెట్టా అడ్డపడుతుంది అంట. దేనికి? పర్సు లోపలికి పోకోకుండా ఆ సిగరెట్ ప్యాకెట్ అడ్డపడుతుందంట. అంటే ఈ జోబీలో యేసుప్రభు పటము ఉంది, అంగోటి కుళ్ళిపోయి ఆ సిగరెట్ ప్యాకెట్ మీద, నేను ఎప్పుడైనా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాను, ఆ సిగరెట్ ప్యాకెట్ మీద ఒక క్యాన్సర్ వచ్చిన పేషెంట్ యొక్క దవడంతా కూడా బహుభయంకరమైన కురుపోయినటువంటి దృశ్యము కలిగిన ఫోటో కూడా ఉంటుంది. అరే ఇది తాగితే నువ్వు ఇట్లా అవుతావురా అని చెప్పి దాని మీద ఉన్నా కూడా వాడు పెద్ద గ్రాండ్ లెవెల్ అయినట్టుగా ఇట్లా రెండేళ్ల మధ్య పెట్టి ఊపుతూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు తెలియడం ముఖ్యం కాదు, దేవునికి మనము తెలిసి ఉండాలి. దేవునికి మనం తెలిసి ఉంటే, మనలను ఆయన ఎరిగిన వాడుగా ఉంటే మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు దేవుడు. నిత్య జీవాన్ని అందరికీ ఇవ్వడు. చూడండి, ఈరోజు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో నాయకులు అంటున్నారు, మన పార్టీ వాళ్ళకు మాత్రమే పని చేయండి, మిగతా అపోజిషన్ పార్టీకి పనే చేయొద్దంటున్నారు.
అంటే ఒక నాయకుడు ఉండే 5 సంవత్సరాల కాలములోనే తన వాళ్ళకి పని చేసుకోవాలని చెప్పుకుంటే, నువ్వు దేవునికి ఇష్టడవు ఇష్టరాలువు కాకుండా, దేవుడు నిన్ను ఎరగకోకుండా, దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు జీవించుకోకుండా నీకు నిత్య జీవం ఎలా వస్తుందంటావు? వస్తుందా? రాదు. అందుకే దేవుడు అంటున్నాడు, నా గొర్రెలను నేను ఎరుగుదును, వారి హృదయ అంతరంగాలను నేను ఎరుగుదును, ఎరిగి వారికి నేనేమిస్తాను? సమృద్ధి అయిన జీవమునిచ్చేదను. రెండవది, తన ఎరిగిన వారికి ఇచ్చి దీవెనలు చూద్దామా? నెహెమ్యా గ్రంథానికి వెళ్దాం ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం 408వ పేజీలో, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, ఫెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికిచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. మొదటి లైన్, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. దేవుడు ఒక వ్యక్తిని ఎరిగితే అంటే తెలిస్తే అతనికి నిత్య జీవాన్ని ఇస్తాడు. రెండవది, నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి తన స్వాస్థ్యమును ఇచ్చేవాడుగా ఉన్నాడు. స్వాస్థ్యము అంటే ఆస్తి. ఇప్పుడు మీరు చెప్పండి, అమ్మా నాన్న సంపాదించిన ఆస్తి ఎవరికి? పిల్లలకు. అది మనం చెప్తాం. ఈ లోకంలో ఏ తల్లిదండ్రులైనా వారు సంపాదించింది అంతో ఇంతో అంతో కొంతో ఉన్నా, మా తదనంతరం మీకే రబ్బాయి బాబు అని చెప్తారు, పిల్లలకు మీకే అని చెప్తారు. మరి మన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పిల్లలకైతే, ఇప్పుడు ప్రభువు పరలోకాన్నే స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు. ఎవరికి ఇస్తాడు ఆయన? తన పిల్లలకు. తన్ను ఎరిగిన వారికి. వారు ఎలాగుండాలట అక్కడ చెప్పాడు, నమ్మకమైన మనస్సు కలిగి ఉండాలి. చంచలమైన మనస్సు కాదు, అస్థిరమైన మనస్సు కాదు. ఏ మనస్సు ఉండాలి? నమ్మకమైన మనస్సు. ఆయన మనల్ని నమ్మినట్టుగా మరెవ్వరిని నమ్మడండి. ఎందుకంటే ఆయన బిడ్డలము కాబట్టి మనము. అందుకే మీరు బైబిల్ గ్రంథాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును ఎరిగి ఉన్నాడు. అతని దగ్గర ఉన్న స్వభావం ఏంటి? నమ్మకమైన స్వభావం. దేవుడు అబ్రహామును నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడింది. నమ్మకమైన వాడు అబ్రహాం. అబ్రహాం ఇలాగ వెళ్ళిపో అన్నాడు అనుకో, ఆ ముందు గుంత ఉందా, పడిపోతానా, నీళ్లున్నా, ఇవేం చూడ్డ పాపం అబ్రహాం. వెళ్ళు అబ్రహాము అంటే వెళ్ళిపోతూ వచ్చాడండి. బైబిల్ గ్రంథంలో అలాంటి భక్తులు కొంతమంది ఉన్నారు. నువ్వు ఇలాగ వెళ్ళు అంటే అక్కడ ఏముందో తెలియదు, వెళ్ళిపోయారు. ఒక ఆయనతో అంటాడు, ఒక ప్రవక్తతో, నువ్వు వెళ్ళి ఆ వ్యభిచారమైన స్త్రీని పెళ్లి చేసుకో అన్నాడు. ఏంటి ప్రభువా? నువ్వు వెళ్ళి చేసుకున్నాడు అంతే. యిర్మీయా, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్తే నేను గుంతలో పడేసి చంపేస్తారు, నేను బాగా కొడతారు అంటే, పొమ్మంటావు ప్రభువా? పో, కొట్టించుకో, కానీ నువ్వు స్వార్థ ప్రకటించు అన్నాడు. కొడతారన్నావు కదా, మళ్ళీ సువార్త ఎందుకు ప్రభువా అనలా, వెళ్ళిపోయాడు అంతే. అలాగే బైబిల్లో నమ్మకమైన వారు ఉన్నారు, వారికి దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. అబ్రహాముకు గొప్ప స్వాస్థ్యంగా ఇచ్చాడు, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూడడానికి. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. ఎవరిని? మోషేను. తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడైనటువంటి మోషేతో దేవుడు ఎలాగ మాట్లాడేవాడు? స్నేహితునితో మాట్లాడినట్టు ముఖాముఖిగా మాట్లాడేవాడు. వాళ్ళందరూ దేవుని స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఇంకా స్వాస్థ్యం ఇవ్వలా. మీకు తెలుసా? అబ్రహాము కానివ్వండి, మోషే కానివ్వండి, యిర్మీయా కానివ్వండి, హగ్గై కానివ్వండి, దావీదు కానివ్వండి, యోబు కానివ్వండి, వీళ్ళందరూ మన కన్నా ముందు చనిపోయిన వారే. కానీ దేవుని శిష్యులు కూడా వారికి ఎవ్వరికి ఇంకా స్వాస్థ్యం ఇవ్వలే. ఎందుకో తెలుసా? మనము వెళ్ళకుండా ఆయన స్వాస్థ్యం పంచడు. అందుకే మీరు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఆ చివరి లైన్లో మాట్లాడుతూ, నాదా సత్యస్వరూపి, ఎందాక ఇంకా తీర్పు తీర్చక ఉంది అయ్యా, తొందరగా తీర్చు, ఆ పరలోకాన్ని మేము అనుభవిస్తాం అని అంటే, ఆగండి ఇంకా కొంతమంది బిడ్డలు భూమి మీద ఉన్నారు,
వాళ్ళు కూడా రావాలి, వాళ్ళతో పాటు కూడా మీకు స్వాస్థ్యాన్ని నేను పంచుతాను. ఎంత గొప్ప దేవుడండి. మన ముందు వేల సంవత్సరాలున్న వాళ్ళను కూడా మన కోసం ఇంకా నిలబెట్టాడు అంటే మన మనస్సు ఎలాగుండాలి? నమ్మకమైన మనస్సు. అబ్రహాముకు తోడబుట్టినటువంటి అన్న కొడుకు అని చెప్పచ్చు, తమ్ముని కొడుకు అని చెప్పచ్చు. లోతు ఉన్నాడు. లోతు పశుల కాపరులకు అబ్రహాం పశుల కాపరుల గొడవలు వచ్చాయి. అబ్రహాం పిలిచాడు, బాబు మనం కొట్లాడుకుని దగ్గర ఉండడం కన్నా దూరంగా ఉండడం మేలురా బాబు. నువ్వు కుడికి వెళ్తే నేను ఎడంకి వెళ్తా, నువ్వు ఎడంకి వెళ్తే నేను కుడికి వెళ్తా చెప్పు అని అన్నాడు. ఇప్పుడు లోతు నమ్మకమైన మనసు అయితే ఏమనాలి? చిన్నానా, నిన్ను బట్టే కదా నేను దీవించబడ్డాను అన్నయ్య, నువ్వు పెద్దోడివి, నువ్వు ఎక్కడ పొమ్మంటే అక్కడ పోతా అనాలి నమ్మకమైనవాడైతే. కానీ ఏం చేశాడు? కన్నులెత్తి చూశాడు, పచ్చగా ఉన్నది కోరుకున్నాడు. ఆ పచ్చగా ఉన్నది ఒకరోజు ఏం చేసింది? తన కుటుంబాన్ని ముంచేసింది. దేవునిందు పురుగులారా, నమ్మకమైన స్వభావము కలిగిన వారిని నా దేవుడు తన స్వాస్థ్యమునిచ్చేవాడుగా ఉన్నాడు. సో దేవుడు ఎరిగి తన ప్రియబిడ్డలకు నిత్య జీవాన్ని ఇస్తాడు, స్వాస్థ్యాన్ని ఇస్తాడు. మూడవది ఏమిస్తాడో చూద్దామా? అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. 8వ వచనం, ఇక్కడ ఎరిగిన దేవుడు అనుగ్రహించేది మరొకటి రాయబడింది, చూద్దాం. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించును. చాలు ప్రియులారా. మూడవదండి, హృదయములను ఎరిగిన దేవుడు చెప్పండి దేన్ని అనుగ్రహిస్తాడట? పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మ మనకేం అవసరం? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మనం ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఎప్పుడు ఎలాగ నడుచుకోవాలో, ఎప్పుడు ఎలాగ ప్రవర్తించాలో తెలియచెప్పువాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ మనలను సత్యములో నుంచి సర్వసత్యములోనికి నడిపించువాడు. అందుకే పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు దేవుడు. ఎవరికి? అక్కడ రాయబడింది చాలా చక్కగా, హృదయములను ఎరిగిన దేవుడు. మన హృదయములలో ఆయన ఎడల కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన భావాలను బట్టి, ఆలోచన విధానాలను బట్టి, దైవికమైన క్రమాన్ని బట్టి, పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలంటే మనం ఎలాగుండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. పరిశుద్ధాత్ముడైన దేవుడు మనలో నివసించాలి అంటే, మనలో పాపమంతా పెట్టుకొని ఉంటే పరిశుద్ధాత్ముడు అనబడే దేవుడు వచ్చి నివాసం చేయగలడా? చేయలేడు. ఎందుకు? మీరు ఎలకను తీసుకొచ్చి చక్కగా బంగారు బోను చేసి దాని లోపల ఒక ఎర్రగడ్డో లేకపోతే టమోటకాయ వేసి బంగారు బోన్లో కూర్చో ఎలక అని అంటే అది దిగాలు చేసి చచ్చిపోతుంది. ఎందుకని? దానికి అక్కడ ఉండడం ఇష్టంలా. దాన్ని విడిచిపెడితే దాని గూడు చూడండి, చింతపండు తొక్కలు, అరటికాయ తొక్కలు, అన్ని తొక్కలు కలిగినటువంటి చెత్తా చెదారం కలిగినటువంటి చోటులోనే అది ఉండడానికి ఇష్టపడుతుంది తప్ప శుభ్రము కలిగి పరిశుభ్రము కలిగి దీవెనకరమైనటువంటి చోటులో అది ఉండలేదు. అలాగే పాపికి కూడా పరిశుద్ధమైన వాక్యము నచ్చదు. నేను మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభువా నేనేమైనా తప్పు చేస్తుంటే నాకు చెప్పు తండ్రి, నన్ను సరిచేయి, నీ మార్గంలో నడిపించు. ఎందుకు ప్రభువా నేను చెబుతున్న వాక్యం నచ్చడంలా, కొంతమందికి అరగడంలా, ఇబ్బందికరంగా ఉంది ఏంటి అని చెప్పి చాలాసేపు నేను ప్రాధేయపడుతూ ఉన్నాను. దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది, తిక్కోడా నచ్చంది నువ్వు కాదు. నువ్వెందుకు నచ్చావు? వాళ్ళ సొమ్ము ఏం తెచ్చుకున్నావు? వాళ్ళ ఇంట్లో ఏం తిన్నావు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం మోసం చేసావు నువ్వు నచ్చకపోవడానికి? వాళ్ళకు నువ్వు నచ్చడం కాదు, నా మాటలే నచ్చలే వాళ్ళకు. అదేంటి ప్రభువా నీ మాటలు నచ్చకపోవడం ఏంటి? అవును, ఆ మాటలు నువ్వు చెబుతున్నప్పుడు నచ్చలా. ఎందుకు ప్రభువా? నాకు నచ్చని జీవితము వాళ్ళలో ఉంది, నాకు నచ్చిన జీవితమే వాళ్ళలో ఉంది అనుకోండి,
నువ్వు చెప్పే ప్రతి మాటను స్వీకరిస్తారు. ఎస్, ఈ తప్పు మాలో ఉంది, సరి చేసుకోవాలని. వాళ్ళు తప్పును కప్పిపుచ్చుకోవడం, బ్రతకడం నేర్చుకున్నారు. ఆ కప్పిపుచ్చుకున్న బతుకును నువ్వు బట్టబయలు చేస్తావు. ఎట్ట నచ్చుతావు? వాళ్ళు ఎవరికి తెలియదులే అనుకున్నారు. తెలియదులే అనుకున్నది నువ్వు 100 మందిలో క్యాకేసి చెప్తున్నావు. ఎట్ట నచ్చుతావురా నువ్వు? మరి నువ్వు చెప్పమంటేనే కదా నేను చెప్పాను. ఎస్, నేను చెప్పమంటేనే నువ్వు చెబుతున్నావు. నా వర్షన్ ఏంటంటే, నా కుమారుడా, నువ్వైనా నేనైనా నచ్చకపోవడానికి మన ఇరువురికి నచ్చని పనులు, లేదా నాకు పూర్తిగా నచ్చని పనులు వారి అంతరంగాల్లో ఉన్నాయి. దానికి నువ్వెందుకు బాధపడతావు? నువ్వేమన్నా వాళ్ళు సహకరించరేమో, సాయం చేయరేమో అని భయపడుతున్నావా? నేను నిన్ను సేవలోకి పిలిచినప్పుడు వీళ్ళంతా ఉన్నారా నీతో? మరి ఆ రోజు నిన్ను పోషించలేదా నేను? సరే, ఈరోజు ఎవరు లేకపోకుండా వెళ్ళిపోయారనుకో, నేను నిన్ను పోషించనా? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ప్రకటించు. కష్టమవుతుందేమో తండ్రి, పర్లేదులే, ప్రకటించు. పరిశుద్ధాత్ముడు సర్వ సత్యములోనికి నడిపించువాడు. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. అవును నాయనా, నన్ను మమ్ములను ఎరిగి మాకు మీరిచ్చే దీవెనలేంటో మేము కొన్నింటిని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మా హృదయ అంతరంగాలలో, ఓ పరిశుద్ధాత్ముడవైన దేవా, మీరు నివాసము చేయడానికి, మా అంతరంగములో ఉన్న ప్రతి చెడును తీసివేసుకోవడానికి మీరు సహాయము చేయండి. పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, దినదినము మీ స్వారూప్యములోనికి మార్చండి నాయన. ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా, 60దంతలుగా, 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.